తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. కృష్ణా బేసిన్లోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టు ఆల్మట్టికి భారీగా వరద నీరు చేరుతోంది. ఆల్మట్టి దీంతల కింద నీటి ఎద్దడి ఉన్న రైతులకు సానుకూల సంకేతం. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాంకు పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఆల్మట్టి డ్యాంకు మంగళవారం నుంచి 1,00,000 క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో వస్తోంది. కర్ణాటకలోని ఎగువ కృష్ణా నీటిపారుదల ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆల్మట్టి డ్యాం ప్రస్తుత నిల్వ 7 టీఎంసీలు. దీంతో డ్యాం నిండి దిగువ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైశాలి మహారాష్ట్ర కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పుడు కృష్ణా ప్రాజెక్టులకు వరద నీరు పెరుగుతోంది. ఎందుకంటే ఆ దేశంలో ప్రధాన ప్రాజెక్ట్ అయిన వల్మట్టి డ్యామ్ కు నిన్నటి నుంచే వరద భారీగా పోటెచ్చింది. ఎందుకంటే నిన్ననే పూర్తి స్థాయి నీటి సాగుగా 129.72 టీమ్స్లు అయితే నిన్నటికే 78,668 క్యూసెక్ నింపుతుంది. అయితే ఈ రోజుకు ఇంకా 80,000కు పైగా క్యూసెక్కుల ఇంట్లో ప్రస్తుతం నమోదైంది. దీంతో నీటి నిల్వ దాదాపు 75 టీఎంసీలకు పైగా చేరింది. ఎందుకంటే ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణానది కూడా వరదలు మొదలవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ కు వరద కొనసాగుతుంది. దీంతో ఆల్మట్టి డ్యామ్ కు వరద కొనసాగుతుండడంతో నారాయణపూర్, తుంగభద్ర డ్యాములు కూడా నిండుతున్నాయి. తుంగభద్ర డ్యామ్ కూడా 2 రోజుల కిందటే భారీగా నిండడంతో 14 గేట్లను పైకెత్తి వాటర్ ను కూడా రిలీజ్ చేశారు దిగువ ప్రాంతాలకు. ఇప్పుడు ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు వరద నీరు పోటెత్తడంతో నారాయణపూర్ అలాగే ఇప్పుడు జూరాల ప్రాజెక్టుకు కూడా భారీగా నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టుకు కూడా భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో జూరాల ప్రాజెక్టు నిండితే కృష్ణా నదికి కూడా నీరు విడుదలవుతుంది. దీంతో శ్రీశైలం డ్యామ్ కు కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్ కూడా దాదాపు 70% పైగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం కనిపిస్తుంది మనకు. కృష్ణా నది అదే ఈ మొత్తం నీటి ఈ భారీ వర్షాలు కురిస్తే ఈ ఇంట్లో కూడా పెరిగితే ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయిలో నిండితే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కూడా నిండే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్ నిండితే ఇటు తెలంగాణకు ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా రైతులకు కూడా మేలు చేకూరే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఆల్మట్టి డ్యామ్ నిండితే నారాయణపూర్ డ్యామ్ కూడా ఎంతో పెరిగింది ప్రస్తుతానికి. నారాయణపూర్ డ్యామ్ ద్వారా దాని తర్వాత జూరాల ప్రాజెక్టు కూడా నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే ఈ భారీ ఈ వాతావరణ మార్పుల వల్ల కానివ్వండి లేకపోతే ఇప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల ఈ డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏరువాక సాగు చేసుకొని రైతులు ఉన్నారు, వర్షాల కోసం చూస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు వర్షాలు తగ్గకుండా ఇప్పుడు సాగునీరు ఇప్పుడు డ్యాముల నుంచి సాగునీరు రైతులకు అందజేస్తే రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంది వైశాలి. కాబట్టి ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో పూర్తిగా గేట్లు ఎత్తే అవకాశం కూడా కనిపిస్తుంది మనకు వైశాలి. అయితే ఆల్మట్టి డ్యామ్ నిండితే అక్కడ సుమారు ఎన్ని ఎకరాల వరకు నీటి సమస్య తీరే అవకాశం ఉంది? వైశాలి ఆల్మట్టి డ్యామ్ నిండితే, ఎందుకంటే మనకి చూసుకుంటే ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయి గేట్ ఎత్తి తగిన కొన్ని వేల ఎకరాలకు నీరు సాగునీరు అందే అవకాశం ఉంది. అలాగే సాగునీటికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మట్టి డ్యామ్ తర్వాత నారాయణపూర్ నుంచి ఆ తర్వాత జూరాల నుంచి తుంగభద్ర నుంచి శ్రీశైలం డ్యామ్. ఎందుకంటే ఇవన్నీ కూడా తుంగభద్ర డ్యామ్ నిండితే ఈ నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ నిండిన తర్వాత తుంగభద్ర డ్యామ్ కు కూడా వరద నీరు పోటెత్తుతుంది. ఈ వరద నీరు నిండిన తర్వాత తుంగభద్ర డ్యామ్ ఎత్తి కిందికి వదిలితే రాయలసీమ ప్రాంతానికి కూడా ఎక్కువగా సాగునీరు అందే అవకాశం ఉంది. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ నీరు మొత్తం రాయలసీమకి ఎక్కువగా కేటాయిస్తారు. ఈ రాయలసీమకు ఎక్కువగా ఈ తుంగభద్ర నీరు వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు కృష్ణా జలాలు కూడా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి శ్రీశైలం డ్యామ్ కూడా నిండే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్ వదిలితే మొత్తం 2 రాష్ట్రాల్లోనూ ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కొన్ని లక్షలాది ఎకరాలకు మేలు చేరే అవకాశం ఉంది వైశాలి. అయితే ఆల్మట్టి నుండి దాదాపు ఎన్ని క్యూసెక్ల వరద నీరు జూరాలకు వచ్చి చేరే అవకాశం ఉంది? మనం చూసుకుంటే వైశాలి ప్రస్తుతం అంటే ఇప్పుడు నిన్న సాయంత్రానికే 78,000 క్యూసెక్కులు ఇంట్లో నమోదైంది. ఇప్పుడు చూసుకుంటే దాదాపు 85,000 క్యూసెక్కుల ఇంట్లో నమోదైనట్టు కూడా మనకు ప్రస్తుతం ఇప్పుడు పట్టిన అప్డేట్ బట్టి తెలుస్తుంది. దీంతో ఇప్పుడు నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కూడా చేరినట్లు మనకి కనిపిస్తోంది. ఎందుకంటే మొత్తంగా చూసుకుంటే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలు అయితే మొత్తం ఇంకో 40 టీఎంసీలకు చేరుకుంటే ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయికి చేరుకుంటే పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటుంది. దీంతో మొత్తం గేట్లన్నీ వదిలి నారాయణపూర్ కు వదిలే అవకాశం
అవకాశం కూడా కనిపిస్తోంది. నారాయణపూర్ డ్యాం పూర్తిగా నిండితే తుంగభద్ర డ్యాం కు అలాగే జూరాల డ్యాం కు కూడా ఈ నీరు చేరుకుంటుంది. మొత్తంగా చూసుకుంటే మనకు రెండు రాష్ట్రాలు కూడా ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఎక్కువగా ప్రజలకు కానివ్వండి, సాగునీటికి కానివ్వండి, లేకపోతే సాగునీటికి కానివ్వండి, ఈ రెండు ఉపయోగాలు కూడా మేలు చేకూరే అవకాశం ఉంది ప్రజలకు కానీ రైతులకు కానీ. వైశాలి, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ భారీ వర్షాల వల్ల ఈ డ్యాములు నిండడంతో ప్రజల్లో అంతర్రేఖ వ్యక్తమవుతున్నాయి వైశాలి.